వెల్కమ్ టు పూజిలాగ్స్. ఈరోజు క్రిస్పీగా టేస్ట్గా అరటికాయ బజ్జీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా అల్లం ముక్కలు, గ్రీన్ చిల్లీస్ తీసుకొని మిక్సీలో బాగా గ్రైండ్ చేసుకుని పేస్ట్ రెడీ చేసుకోండి. ఇప్పుడు కట్ చేసుకున్న అరటికాయ ముక్కలకి గ్రైండ్ చేసుకున్న చిల్లీ అల్లం పేస్ట్ పట్టించండి. గిన్నెలోకి 1 గ్లాస్ శనగపిండి తీసుకోండి, 2 టేబుల్ స్పూన్ బియ్య పిండి, 1/2 టీ స్పూన్ వంట సోడా, రుచికి తగినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. వాటర్ వేసుకొని ఇప్పుడు పిండి అంతా బాగా మిక్స్ చేసుకోండి. పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. బాగా పలుచగా కాకుండా బాగా థిక్గా కాకుండా ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో మనమైతే కలుపుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక మనము శనగపిండిలో అరటికాయని డిప్ చేసుకుంటూ ఈ బజ్జీ వేసుకోవాలి. ఇలా ఇప్పుడు హై టు లో ఫ్లేమ్లో ఈ బజ్జీలు మనం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా టర్న్ చేసి ఇలా ఈ గోల్డెన్ కలర్ వచ్చినాక తీసి పక్కన పెట్టుకోండి. ఇలా అన్ని బజ్జీలు వేసుకోండి. ఇలా మనం స్ట్రైనర్లో తీసి పక్కన పెట్టుకొని చక్కగా కిచెన్ టిష్యూస్ మీద వేసుకుంటే ఆయిల్ ఏమన్నా పీల్చుకుంటే అదంతా అబ్జర్వ్ చేసేస్తుంది. ఇక్కడ మనం వంట సోడా కొద్దిగా వాడాం కాబట్టి అంత ఎక్కువ ఆయిల్ కూడా అబ్జర్వ్ చేసుకోదు. వేడివేడిగా ఇప్పుడు అరటికాయ బజ్జీ అయితే రెడీ అయిపోయింది. Thanks for watching. If you like my video, do like, share and subscribe to our channel for more videos.